వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గాల్లోనే ఢీకొన్నాయి రెండు హెలికాప్టర్లు. స్టార్ సింగర్ సహా 6గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రధానంగా బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. రియో డి జెనీరోలో గాల్లోనే ఢీకొన్నాయి రెండు హెలికాప్టర్లు. దుర్ఘటనలో 6గురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ప్రముఖ అమెరికన్ సింగర్ ఆలివర్ ట్రీ, అదేవిధంగా స్టార్ యూట్యూబర్ గాస్పర్ ప్రిమ్ డియాజ్ ఉన్నట్లుగా గుర్తించారు. ప్రయాణికుల జాబితా ఆధారంగా ధృవీకరిస్తున్నారు పోలీసులు. కార్ల పార్కింగ్ స్థలంలో ఒక్కసారిగా హెలికాప్టర్ కుప్పకూలింది. ప్రమాదంతో అక్కడికక్కడే పలు ఎలక్ట్రికల్ వాహనాలు కూడా దగ్ధమయ్యాయి. ప్రధానంగా రంగంలోకి వెంటనే ఫైర్ సిబ్బంది దిగడం, మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. గాల్లో హెలికాప్టర్లు ఎలా ఢీకొన్నాయి అనే దానిపైన ముమ్మరంగా దర్యాప్తును కూడా చేపట్టారు అధికారులు. ప్రధానంగా ఈ చోటు చేసుకున్నటువంటి తాజా హెలికాప్టర్ ప్రమాదాలకు సంబంధించినటువంటి విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రధానంగా సిగ్నలింగ్ సిస్టమ్ లోపమా లేదా సాంకేతిక పరమైనటువంటి కారణంతోనే రెండు హెలికాప్టర్లు ఒకేసారి వచ్చి ఢీకొన్నాయా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. మనం యూటీవీ స్క్రీన్ పైన చూస్తున్నటువంటి విజువల్స్ బ్రెజిల్లో జరిగినటువంటి ఘోర విమాన ప్రమాదానికి సంబంధించినవి. రియో డి జెనీరోలో గాల్లోనే అత్యంత వేగంగా వచ్చినటువంటి రెండు హెలికాప్టర్లు కూడా బలంగా వచ్చి ఢీకొట్టడం జరిగింది. ఈ ఘటనలో 6గురు అక్కడికక్కడే సజీవ దహనమైనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం రెండు హెలికాప్టర్లు అత్యంత బలంగా వేగంగా ఢీకొన్న తర్వాత కిందే ఉన్నటువంటి ఎలక్ట్రికల్ కార్లకు సంబంధించినటువంటి పార్కింగ్ ప్లేస్ లో పడ్డం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్లు కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి మనం ఆ విజువల్స్ లో గమనించవచ్చు. రెండు ఆ మంటలను కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటుగా ఫైర్ సిబ్బంది కూడా మంటలను అదుపు తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ పక్కన కనబడుతున్నటువంటి విజువల్స్ లో భారీ భవంతులు, అపార్ట్మెంట్లు కూడా అక్కడే కనబడుతున్నాయి. బై మిస్టేక్ ఈ రెండు హెలికాప్టర్లు ఆ భవనాలపైకి దూసుకు వెళ్ళిన, ఆ భవనాలను ఢీకొన్న ప్రాణ నష్టం మరింత ఎక్కువగా సంభవించి ఉండేది. ఈ మిలిటరీ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారుల సమాచారం ప్రకారం ప్రమాదానికి గురైనటువంటి ఒక హెలికాప్టర్ స్థానిక కార్ల డీలర్షిప్ పార్కింగ్ స్థలంలో కూలింది. అక్కడే పార్క్ చేసి ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వెహికల్ కూడా మంటలు పూర్తిగా అంటుకోగా అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. గాల్లో హెలికాప్టర్లు అసలు ఏ విధంగా ఢీకొన్నాయి అనేటువంటి కోణంలో అయితే పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ దుర్ఘటనలో 6గురు ప్రయాణికులు సజీవ దహనం అయినట్లుగా తెలుస్తుంది. కానీ ప్రముఖ అమెరికన్ సింగర్ ఆలివర్ ట్రీ మృతి చెందినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ ప్రయాణంలో ఎవరైతే ప్రయాణం చేశారో ఆ ప్రయాణించినటువంటి వారి లిస్టులో ఈయన పేరు కూడా ఉండడం కొంతవరకు కలకలం రేపుతుంది. మరణించిన వారి మృతదేహాలు పూర్తిగా కాలిపోయినటువంటి నేపథ్యంలో కనీసం గుర్తుపట్టడానికి అవకాశమే లేనటువంటి సందర్భం అధికారులకు ఒక పెన్ను సవాలుగా మారింది ఈ సంఘటన. ఏవియేషన్ అధికారులు వెంటనే ప్రయాణికుల యొక్క జాబితాను తీసుకోవడం జరిగింది. ఆ జాబితాలో అమెరికన్ సింగర్ ఆలివర్ ట్రీ పేరు ఉండడం ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఆలివర్ జూన్ 4న అర్జెంటీనాలో ఉన్నటువంటి బ్యూనస్ ఐరిస్ లో ప్రదర్శన ఇచ్చి శనివారం ఆయన బ్రెజిల్ వీధుల్లో సాకర్ ఆడుతున్నటువంటి వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో కూడా పంచుకున్నారు. ఆ తర్వాత ఆయన ఈ ప్రయాణం చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈయనతో పాటుగా ప్రముఖ యూట్యూబర్ గాస్పీ కూడా దుర్మరణం చెందినట్లుగా తెలుస్తుంది. అర్జెంటీనాకు చెందినటువంటి ప్రముఖ స్ట్రీమింగ్ ఛానల్ బ్లెడర్ కథనం ప్రకారం ప్రధానంగా ఈమె కూడా పూర్తి స్థాయిలో యూట్యూబ్ లో 28 లక్షలకు పైగా ఫాలోవర్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చుకున్నారు. సో ప్రయాణికుల జాబితాలో గాస్పీ పేరు కూడా ఉండడం మరింత కలకలం రేపుతుంది. నీ కళకు, మ్యూజిక్ కి ధన్యవాదాలు. నిన్ను మేమంతా ఎప్పటికీ మిస్ అవుతున్నామని
బ్లడ్ లైట్ సంస్థ కూడా ఎక్స్ లో అధికారికంగా ప్రకటించిందంటే గాస్పీ మరణించినట్లుగా అధికారికంగా ధృవీకరించారు. ప్రయాణికుల జాబితా ఆధారంగానే వీరిని ప్రధానంగా గుర్తిస్తున్నారు, పోలీసులు ధృవీకరిస్తున్నారు. ఎందుకంటే మరణించినటువంటి వారి మృతదేహాలు పూర్తిగా కాలిపోయినటువంటి నేపథ్యంలో ఎవరిని గుర్తుపట్టలేనటువంటి విధిగా ఉంది. మరి ముఖ్యంగా అధికారులకు పెను సవాల్గా మారినటువంటి వైనం. మరోవైపు కార్ల పార్కింగ్ స్థలంలో హెలికాప్టర్ కూలడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా సహాయక చర్యలను కూడా వేగవంతం చేశారు. ప్రమాదంలో తగలబడ్డటువంటి పలు ఎలక్ట్రికల్ వాహనాలకు సంబంధించి కానీ పక్కనే ఉన్నటువంటి భారీ భారీ బిల్డింగ్స్ కూడా కనబడుతున్నాయి. ఒకవేళ ఆ ప్రమాదానికి ఆ బిల్డింగ్స్ ఏదైనా ప్రమాదానికి గురై ఉంటే మాత్రం భారీగా ప్రాణ నష్టం కూడా సంభవించి ఉండేది. వెంటనే రంగంలోకి దిగి ఫైర్ సిబ్బంది మంటలను కూడా అదుపులోకి చేస్తున్నారు. అయితే 2 హెలికాప్టర్లు గాల్లోనే ఏ విధంగా ఢీకొన్నాయి, అసలు దీంట్లో ఉన్నటువంటి సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఏంటి అనేటువంటి కోణంలో బ్రెజిల్ ఉన్నతాధికారులు ముమ్మరంగా దర్యాప్తును చేపట్టారు.